సిద్దిపేట మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, యువజన సంఘాల నేతలు, ఐకేపీ వివోఏ తమ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలబాలికలు పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, హెచ్ఎం యాదగిరితో కలిసి బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ యంత్రాన్ని మేకిన్ అధ్యక్షుడు పిట్ల కరుణాకర్ తన సొంత ఖర్చులతో పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, ప్రైమరీ హెచ్ఎం సురేందర్ రావు, పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత పాల్గొన్నారు. ఇంకొకటి ఈ ఆట స్థలం కూడా వాస్తవంగా మనకు విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆట స్థలం కోసం కూడా, ఎందుకంటే మన స్కూల్ ఇక్కడ ఉన్నది, ఆట స్థలం చాలా దూరం ఉన్నది. మనకు ఒకవేళ చూడాలనుకుంటే దాని గురించి ఉపాధ్యాయులతో మరి ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి ఆట స్థలం కూడా మనము కేటాయించుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరి అందరికీ కూడా సమయం ఎక్కువైంది, ఆకలి ఉంటుంది. ఈ యొక్క ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. స్టూడెంట్ ఉన్నప్పుడే చెప్పిన మన పారిశుద్ధ్య విషయంలో మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళ ఇంటికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు కూడా అమౌంట్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్కు 2000 రూపాయలు, సెకండ్ ప్రైజ్కు 1000 రూపాయలు, థర్డ్ ప్రైజ్కు 500 అనుకున్నాం కానీ 750 ఇద్దాము. మరి అది 15 రోజులు అన్నాము, 5 రోజులు అయిపోయింది, ఇంకా 10 రోజులే మిగిలి ఉన్నది. మీరు అందరూ కూడా మీ ఇల్లుతో పాటు మీ ఇంటి పరిసరాలను ఎవరు పరిశుభ్రంగా ఉంచుకుంటారో వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది. కాబట్టి అది కూడా మీ ఉపాధ్యాయులే వచ్చి సెలెక్షన్ చేసి ఆ నగదు బహుమతిని అందజేస్తారు. కాబట్టి ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు సీను మేకల్ ఉపాధ్యక్షుడు అడిగినట్టు మనకు పీఈటీ గురించి కావాలి. క్రమశిక్షణకు మారు పేరు మరి పీఈటీ, కాబట్టి పీఈటీ ద్వారానే క్రమశిక్షణ వస్తుంది. అది 100% నిజము. మరి ఆ పీఈటీ లేని లోటును కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు తీరుస్తున్నారు. కాకపోతే ప్రత్యేక పోస్ట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. మనకు యంగ్ అండ్ డైనమిక్ మన హెచ్ఎం గారు ఉన్నారు, మరి స్టేట్ లెవెల్ లీడరు, కంపల్సరీ సారు పోరాటం చేస్తున్నారు పీఈటీ